ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానంగా పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూసుకుందాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన వాగ్దానాన్ని ఈరోజు చూస్తామన్నామండి. ఈ యొక్క పేతురు రాసిన పత్రికలో అద్భుతమైన మాటలు మనం చూస్తా ఉన్నాం. సంఘానికి పేతురు ఈ పత్రికను రాస్తూ శుభవచనాలు తెలియజేస్తూ వారిని ఆశీర్వదిస్తూ ఈ యొక్క పత్రికను ఆయన రాస్తా ఉన్నాడు. పేతురు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రధాన శిష్యుడు కదండి. యేసు ప్రభువారికి 12 మంది శిష్యులు ఉంటే మొట్టమొదటి పేరు పేతురుదే. ఎంతో ధైర్యం కలిగిన వ్యక్తి, ఎంతో సాహసం కలిగిన వ్యక్తి, ఎంతో విశ్వాసం కలిగిన వ్యక్తి. మరి అనేక సార్లు ప్రభు ద్వారా మంచి గుర్తింపును పొందిన వ్యక్తి పేతురు. అనేక సార్లు తన విశ్వాసాన్ని ప్రదర్శించిన వ్యక్తి పేతురు. నీటి మీద యేసుక్రీస్తు ప్రభువారితో నడిచిన వ్యక్తి పేతురు. మరి ధైర్యంతో ప్రతి విషయంలో ముందుకు సాగే వ్యక్తి పేతురే. యేసు ప్రభువారు సమాధిలో నుంచి లేచినారన్నప్పుడు కూడా ఎంతో ధైర్యంతో ఆ సమాధి దగ్గరికి వెళ్ళిన వ్యక్తి కూడా పేతురే. మరి పేతురు అపోస్తులుడుగా అభిషేకింపబడి సంఘానికి కొన్ని పత్రికలు కూడా రాస్తా ఉన్నాడు. మరి 2వ పత్రికగా ఈ పత్రికను రాస్తూ సంఘాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ శుభవచనాలు చెప్తూ మరి ఆ సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు, మా వలనే మీకు కూడా అమూల్యమైన విశ్వాసము అనుగ్రహింపబడింది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యేసుక్రీస్తునందు ఉంచిన ఈ విశ్వాసము అమూల్యమైనది, నీతి కలిగింది. ఈ విశ్వాసాన్ని తుదమట్టుకు మీరు కాపాడుకోవాలి అని సంఘానికి హెచ్చరిస్తూ అనేకమైన మంచి హితబోధన చేస్తూ మీరు సద్భక్తి కలిగి ఉండాలి, నీతి మార్గంలో నడుచుకోవాలి, మరి భక్తి మార్గంలో నడుచుకోవాలి, ప్రేమ, సహోదర ప్రేమ, ఐక్యత, సహనము ఇవన్నీ కలిగి ఉండి మీ యొక్క జీవితంలో ముందుకు సాగాలి, మరి క్రీస్తును పోలి మీరు నడుచుకోవాలని చక్కటి మాటలు అపోస్తుడైన పేతురు ఈ యొక్క పత్రికలో తెలియజేస్తా ఉన్నాడు. మరియు ఈ పత్రిక రాస్తున్నప్పుడు తాను తన కాలాన్ని ముగించుకొని తన గుడారమును అనగా తన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైందని తన చివరి రోజుల్లో ఈ పత్రికను రాసినట్లు కూడా మనకు అర్థమైతా ఉంది. మరి అక్కడున్న సంఘాన్ని బలపరుస్తూ వారిని ధైర్యపరుస్తూ మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 2వ రాకడకు మీరు సిద్ధపడాలి అని అనేక విషయాలు చెప్తూ మరి మేము యేసయ్యను చూచినాము, ఆ కొండ మీద ప్రభు మహిమను చూసినాము, దానికంటే అమూల్యమైన ఎంతో విలువైన పరిశుద్ధాత్మ లేఖనాలు మనకున్నాయి, బైబిల్ మనకుంది, ప్రవచన వాక్యం మనకుంది. ఎంతో స్థిరమైన ఈ ప్రవచన వాక్యాన్ని మీరు విశ్వసించండి, బైబిల్ని విశ్వసించండి, లేఖనాలను విశ్వసించండి, లేఖనానుసారంగా మీరు జీవించండి అని వారికి బోధిస్తూ సంఘాన్ని స్థిరపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ పత్రికను చదవడం ద్వారా ఈ మాటలు వింటున్న మనందరితో మీతో ప్రభు చెప్పేది, మీరు స్థిరపడాలి. హల్లెలూయా. దేవునిలో స్థిరపడాలి, దేవుని వాక్యంలో స్థిరపడాలి, స్థిరమైన భక్తి జీవితం కలిగి ఉండాలి, దేవుని మార్గంలో మీరు నడుచుకోవాలి, సహోదర ప్రేమ కలిగి జీవించాలి. మరి దేవునిని పోలి యేసుక్రీస్తు ప్రభువారిని పోలి మనం నడుచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 2వ రాకడకు మనం సిద్ధపడి ఉండాలి. మరి ప్రభు మనల్ని దీవిస్తా ఉన్నాడు, శుభవచనాలతో ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఈ ఉదయకాలము ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు దీవించి ఆశీర్వదించి నీ జీవితంలో అంత దీవెనకరంగా శుభప్రదంగా దేవుడు జరిగించును గాక. ఆమె. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి, శుభప్రదమైన ఆశీర్వాదాలతో మీరు వారిని దర్శించండి. ప్రభా, అమూల్యమైన విశ్వాసమును మీరు వారికి అనుగ్రహించినారు. తుదమట్టుకు ఆ విశ్వాసమును కాపాడుకోవడానికి సహాయం చేయండి. లోక మాలిన్యం మాకు అంటకుండా పవిత్రంగాను నీతిగాను జీవించే కృపనివ్వండి. నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, బలపరచండి, తోడుగా ఉండండి, హెచ్చించండి.
ప్రభువా, అమూల్యమైన వాక్యమును, ప్రవచన వాక్యమును గట్టిగా పట్టుకొని నీ రెండవ రాకడకు సిద్ధపడే కృప మా అందరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం. ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి. మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు. మా ఫోన్ నంబర్ 8801823777. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన యెడల ఇదే నంబర్కు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు, తిరిగి రాత్రి 9 గంటలకు ప్రార్థన సహవాసం ఉంది. లైవ్ లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను. వాట్సాప్ కాల్, ఫోన్ కాన్ఫరెన్స్ లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి. కింద కనిపిస్తున్న ఈ నంబర్కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు. మా పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయండి. మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడుతున్నారని నేను నమ్ముచున్నాను. మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.